ఇంటికి వచ్చిన శృతిని చంప పగలగొట్టిన ప్రభావతికి ఊహించని షాకిచ్చిన మీనా. ప్రభావతి శృతిని ఎందుకు కొట్టింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. శోభ చెక్ తీసుకువచ్చి నా కూతుర్ని రెస్టారెంట్లో పని చేయిస్తున్నారు, అందుకని మీ కుటుంబానికి సంవత్సరాలు తరబడి కూర్చొని తిన్నా తరగని డబ్బుని ఇస్తున్నాను. ఈ బ్లాంక్ చెక్ మీద మీ ఇష్టం వచ్చినంత అమౌంట్ రాసుకోండి. ఇంకోసారి నా కూతుర్ని ఇలా రెస్టారెంట్లో పని చేయించకండి అని శోభ అయితే అడుగుతుంది. నా కోడల్ని బయటికి వెళ్ళి పని చేయమని ఏ రోజు నేను అడగలేదు. వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా ఎప్పుడు నేను తీసుకోలేదు. అయినా వాళ్ళని ఎందుకు నేను పని చేయమంటాను, వాళ్ళ దగ్గర డబ్బులు మేమెందుకు తీసుకుంటాము అని అంటాడు సత్యం. మా మావయ్య ఎప్పుడూ కూడా మా దగ్గర డబ్బులు తీసుకోలేదు. మీనా పువ్వులు అమ్మడానికి వెళ్తుంది, నేను పార్లర్కి వెళ్తాను. మా డ్యూటీలు చేసి మేము వస్తాము, అంతే తప్ప ఏ రోజు కూడా మావయ్య మా దగ్గర డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు అని రోహిణి అనగానే అప్పుడే ఇక శోభ, డ్రైవర్లతోనూ పూలమ్మే వాళ్ళతోనూ నా కూతుర్ని నేను పోల్చుకోలేను. ఇప్పుడు నువ్వు చేసే బిజినెస్ అంటే అది చాలా చెప్పుకోదగింది, వీళ్ళ బిజినెస్ ఏమీ చెప్పుకోదగింది కాదు, అది లేబర్ చేసేది అని మా అవమానిస్తూ ఉంటుంది బాలు మీనాని శోభ. అప్పుడు ఇక బాలుకి చాలా కోపం వస్తుంది, కానీ తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక శోభ అంటుంది, చూడండి వదిన గారు, మా అమ్మాయి డబ్బు మీద, తను సంపాదించే రూపాయి మీద బ్రతకాలని చూస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి అడిగేసరికి ఇలాగ మీరు మా కోడల దగ్గర డబ్బులు తీసుకోము, మాకు డబ్బంటే పెద్ద ఆశ లేదని అబద్ధాలు చెప్తున్నారు. నేను రెస్టారెంట్కి వెళ్ళాను కాబట్టి, అక్కడ చూశాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ విషయాన్ని మా దగ్గర దాచిపెట్టేవాళ్ళు. తను డబ్బింగ్ ఒకటే చెప్తుంది అనుకున్నాను, కానీ నా కూతురికి ఈ దుస్థితి తీసుకొస్తారని నేను కలలో కూడా ఊహించలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే శోభ, తను డబ్బింగ్ చెప్పడానికి వెళ్తుంటేనే నేను ఆయన ఎప్పుడూ కూడా వద్దనే వాళ్ళం, నీకింత కష్టం ఎందుకమ్మా, నువ్వు ఇలాగే కూర్చో, కాలు మీద కాలు వేసుకొని మేము చూసుకుంటాము అన్నా కూడా తన కాళ్ళ మీద నిలబడాలని తను వెళ్ళింది. కానీ తను డబ్బింగ్ స్టూడియోకి వెళ్లకుండా ఇప్పుడు రెస్టారెంట్లో పనిచేస్తుంది అని చెప్తూ ఉంటుంది శోభ. ఎక్కువసేపు రవితోనే గడపడానికి తను రెస్టారెంట్కి వెళ్తుంది, అందుకనే మేం కూడా కాదనలేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం, భార్యాభర్తల మధ్య ప్రేమ కలుగుతుంది కదా అని మేం కూడా వదిలేశాము. అయినా మేము అంత డబ్బులకి బంగారానికి ఆశపడే వాళ్ళం కాదు. మా గురించి మీకు పూర్తిగా తెలిసిన ఇలా మాట్లాడుతూ మాత్రం సభ్యత సంస్కారం కాదు అని సత్యం అంటాడు. సత్యం అన్న తరువాత, అవును, మీకు డబ్బన్నా నగలన్నా ఎటువంటి మోజు ఉండదో, ఇష్టం ఉండదు, అందుకనేమో మీ రెండో కోడలు నగల్ని కొట్టేసింది మీ ఆవిడ. మీ ఇల్లు ఎలాంటిదో నాకు తెలియదా, లక్షలు మింగిన కొడుకు, ఒక కోడలు నగలు కొట్టేసి ఆ లక్షలు మింగిన కొడుకు ఇచ్చిన అత్తగారు, ఇవేమీ తెలీదా, రౌడీలాగా రోడ్డు మీద కనపడే వాళ్ళని కొట్టే ఓ ఒక్క కొడుకు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ ఇంటి చరిత్ర మామూలుగా లేదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే శోభ, ఇప్పుడు నా కూతురు తీసుకొచ్చిన సంపాదన తినడం లేదని నేను ఎలా అనుకోను, కోడలు నగల్ని అమ్మేసుకొని కొడుకుకి ఇచ్చేసిన ఈ గొప్ప వ్యక్తి నా కూతురు దగ్గర డబ్బులు తీసుకోకుండా ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది. అలా మౌనంగా ఉన్న ప్రభావతిని చూసి బాలు అంటాడు, ఇప్పటి వరకు పాపం చాలా కష్టపడి మాట్లాడారు, కానీ ఇక దయచేసి వెళ్ళండి అని బాలు అనడంతో, అంటే ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మీకు ఏదో నేను ఊసిపోక చెప్పినట్టుందా, నా కూతురు మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళి పని చేయడానికి వీల్లేదు, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు రాసుకోండి అని చెక్ అయితే మళ్ళీ చూపిస్తుంది. మీకు ఎంత డబ్బు కావాల్సిన ఇచ్చే అర్హత మాకుంది అని చెప్తుంది. అప్పుడే బాలు, సరే, మీరు ఎలాగో ఇంతలా బ్రతిమలాడుతూ మాకు చెక్ ఇస్తున్నారు కాబట్టి ఆ చెక్ ఇలా ఇవ్వండి, మేము కావాల్సినంత డబ్బు రాసుకుంటాము అని అంటూ ఉంటాడు బాలు. బాలు మాటలకి ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉండగా సత్యం బాలుని, ఏంట్రా నువ్వు మాట్లాడేది, కావాల్సిన డబ్బు రాసుకుంటానంటున్నావేంటి, నువ్వేనా మాట్లాడేది ఇలాగా అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే శోభ డబ్బుతో కల్పించేసరికి, మీ ఆవిడలాగా బాలుకి కూడా ఆశ పుట్టినట్టుంది, మీ ఆవిడ కోటీశ్వర్లని చెప్తే చాలు
వాళ్ళ మీద ఎగబడిపోతుంది. అలాగని నీ కొడుకు కూడా బ్లాంక్ చెక్ మీద కావాల్సినంత అమౌంట్ రాసుకొని తను ఇప్పుడు శృతిని మా ఇంటికి పంపించేమన్నా కూడా పంపించేయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థమైపోయింది. ఇన్ని రోజులు బాలు మీనా ఇద్దరు నిజాయితీ పరులని, పరుల సొమ్ము ఎప్పుడూ కూడా ఆశించరని, ఎదుటి వాళ్ళది ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఉంచుకోరని చెప్పి చాలా పొగుడుతూ ఉండేవాళ్ళు కదా, మరి ఇప్పుడేమంటారు అని అడుగుతూ ఉంటుంది. ఏంటండి ఇదంతా, మీరు బ్లాంక్ చెక్ తీసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే రోహిణి, ఏంటి బాలు నువ్వేనా ఇదంతా చేసేది, ఎందుకు బ్లాంక్ చెక్ని తీసుకుంటున్నావు, తీసుకుంటే ఇప్పుడు మనం తప్పు ఒప్పుకున్నట్టే కదా అని రోహిణి అడగడంతో అప్పుడే మనోజ్ కూడా అవునరా ఎందుకు ఆ బ్లాంక్ చెక్ తీసుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇంకా బాలు మీరేమీ మాట్లాడకండి, ఒక్క నిమిషం నేను చెప్పినట్టు మౌనంగా ఉండండి అని బాలు చెప్తాడు. అప్పుడు ఇక బాలు సంతకం పెట్టడానికి పెన్ అయితే అమౌంట్ రాయడానికి తీసుకుంటాడు. పక్కనే ఉంటాడు. అప్పుడు ఇంకా మనోజ్, ఇక పక్కనే ఉన్న మనోజ్ చదువుతూ ఉంటాడు. వాడు ఎలాగ రాస్తున్నాడేమోని అప్పుడు 1 కాదు 2 కాదు 3 కాదు ఏకంగా 10 కోట్లు రాస్తాడు బాలు. ఇక 10 కోట్లు రాయడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది శోభ. ఇక షాక్ అయిపోతూ తనకేం మాట్లాడాలో కూడా అర్థం కాదు. చూశారు కదా, ఇది మాకు కావాల్సిన అమౌంట్, మేమిప్పుడు మీ దగ్గర నుంచి 10 కోట్లు తీసుకోబోతున్నాము అని అంటూ ఉంటాడు బాలు. ఈ అమౌంట్ తక్కువే అంటారా, లేకపోతే ఒక 50 కోట్లు 60 కోట్లు ఇక రౌండ్ ఫిగర్ 100 కోట్లు రాసేస్తాను అని బాలు చెప్పంగానే ఒక్కసారే శోభ షాక్ అయిపోతూ ఉంటుంది. నేనేమి కోట్లు తీసుకోమని చెప్పలేదు, ఏదో మీ అవసరాలకి తీసుకోమని చెప్పాను అంతే తప్ప నా కోట్ల ఆస్తిని మీ చేతుల్లో ఎందుకు పెడతాను అని శోభ అనడంతో మరి మాకు ఇచ్చే సత్తా ఉందన్నావు, అలాగే మేమిచ్చే డబ్బులతో బ్రతకాలన్నావు కదా, అందుకే మా ఖర్చులు అన్నీ పోను, ఇన్ని లక్షలు చూపించాను, ఇన్ని కోట్లు చూపించాను, మరి మీ ఇష్టం వచ్చిన అమౌంట్ రాసుకోండి, నాకేమీ పర్వాలేదు, నా కూతురు మాత్రం బయటికి వెళ్ళి పని చేయకూడదని చెప్పారు కదా, అందుకని మాకు ఇష్టం వచ్చిన అమౌంట్ రాసుకున్నాను 10 కోట్లు, ఇప్పుడే వెళ్ళి డ్రా చేసుకొని వస్తాము అని చెప్పంగానే అప్పుడే మనోజు నిజంగానే 10 కోట్లు వెళ్ళి డ్రా చేసుకొద్దామా అని అంటూ ఉంటాడు మనోజ్. అవునరా, ఇప్పుడు మనం ఈ డబ్బును కూడా పంచుకోవాలి, చెప్పు లేకపోతే ఆ పక్కన ఒకటి మొత్తం కూడా చెరిపేసి మళ్ళీ ఇంకో అమౌంట్ రాసేద్దాం అని అంటూ ఉంటాడు బాలు. ఒక్కసారి రాస్తే మళ్ళీ రాయడానికి ఉండదు అని మనోజ్ అనడంతో అయితే వెళ్ళి 10 కోట్లు తీసుకొచ్చుకుందాం పదా, డబ్బుడమ్మ వల్ల మన జీవితం లైఫ్ సెటిల్ అయిపోతుంది, అంతా ఆమె దయ అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక శోభకి ఏం చెయ్యాలో అర్థం కాదు. 10 కోట్ల, దాంట్లో లింగిలింగమంటూ 10 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు 10 కోట్లు అకౌంట్లో ఉన్నాయని తెలిస్తే అక్కడికి వెళ్తే వాళ్ళు 10 లక్షలు అని చెప్తారు. నేనేదో సింపుల్గా ఒక మాట చెప్దామని చెక్ ఇద్దామని వచ్చాను, 1 లక్ష 2 లక్షలు రాసుకుంటారనుకుంటే ఏకంగా వీడు మొత్తానికి ఇన్ని కోట్ల రూపాయలు రాశాడు అని శోభ అయితే మౌనంగా ఉంటుంది. ఏంటి ఇప్పటి వరకు తెగరెచ్చిపోయారు కదా, ఏదేదో మాట్లాడారు కదా, మా రేంజే వేరు, ఇష్టం వచ్చినట్టు మీరు ఆ చెక్కు మీద మీకు వచ్చినట్టు రాసుకోండి, నాకేం పర్వాలేదు, సంతకం కూడా పెట్టానని చెప్పారు కదా, అందుకని ఆ సంతకం పెట్టిన ఈ చెక్కుని మీరే తీసుకుంటారా, లేకపోతే మాకు ఇచ్చేస్తారా, మాకు ఇచ్చేసేదట్టయితే మీరు కొన్ని కోట్ల రూపాయలు తీసుకురావాలి, మాకు ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు బాలు. ఇక బాలు మాటలకి బాగా తెలివిగా ప్రవర్తించానని అనుకుంటున్నావు కదా, నేను ఏదో 10 లక్షలు కదా రాసుకోమని ఇచ్చాను అంతే తప్ప కోట్లు రాయమని ఇవ్వలేదు అని శోభ అంటుంది. కనీసం మీ అమ్మాయికి 10 కోట్లు కూడా ఇవ్వలేరా, మరి ఎంతో ఆస్తుందంటున్నారు అని అడుగుతాడు బాలు. అది వ్యక్తిగత విషయం అని అనగానే మరి మా ఇంటికి వచ్చి మా నాన్నని అవమానిస్తూ మీ కూతురు చేసిన పనికి మా నాన్నని నిందలు వేస్తూ మా కుటుంబాన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, మరి మేమేమనుకోవాలి అని బాలు అంటాడు. ఈ 10 కోట్లు డ్రా చేసుకొస్తాం, మేము కోటీశ్వర్లం అయిపోతాము, మీరిద్దరూ వీధిన పడతారు, నీ భర్త నువ్వు ఇద్దరు కూడా పాత జీవితం మీకు కళ్ళ ముందు కనిపించేస్తుంది అని బాలు అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏదో పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్తో పుట్టినట్టు ఎంత బిల్డప్ ఇస్తున్నావు, మధ్యలో వచ్చిన ఇదే కదా నీకు ఇదంతా కూడా అని అంటూ ఉంటాడు.
అప్పుడు ఇక బాలు అన్న మాటకి ఇక శోభ అంటుంది, చూడండి మీకు మరోసారి చెప్తున్నాను, నా కూతురు మళ్ళీ రెస్టారెంట్లో పని చేయడానికి మాత్రం కుదరకూడదు. ఒకవేళ తను రెస్టారెంట్లో పని చేస్తే అదనపు కొట్టడం కోసం నా కూతుర్ని రెస్టారెంట్లో పని చేయిస్తున్నారని మీ మీద పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుంది అని శోభ అయితే వార్నింగ్ ఇస్తుంది. శోభ వార్నింగ్కి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇదేంటండి పోలీస్ స్టేషను కేసు అంటుంది, అసలు ఒక ఆడపిల్ల తల్లిగా మాట్లాడుతుందా ఆమె అని అడుగుతూ ఉంటుంది సత్యాన్ని. ప్రభావతి, ఆవిడ గురించి ఇప్పటి వరకు ఎంతో గొప్పలుగా చెప్పావు కదా, మరి ఈరోజు ఎందుకు తిట్టుకుంటున్నావని అడుగుతాడు సత్యం. లేకపోతే తను చూసారా ఎలా మాట్లాడుతుందో, మన కుటుంబాన్ని, మన ఇంటిని, మన దేవుణ్ణి కూడా అవమానిస్తున్నట్టే కదా అని బాలు చెప్తాడు. ఇక బాలు అలా అన్న తర్వాత, నువ్వు చెక్కు బుక్ తీసుకున్నప్పుడు ఎక్కడ అమౌంట్ తీసుకుంటావో అనుకున్నానురా, ఇంకా నువ్వైతే ఇలా రాసన్న ఆవిడకి వివరంగా చూపించావు. ఈ మనోజ్ గాడు దొరికిందే సొమ్మన్నట్టు 10 లక్షలు తీసుకొని పారిపోయేవాడు అని అంటూ ఉంటాడు సత్యం. చూసావు కదా, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఆ శోభ ఎలాంటిదో అత్త వాళ్ళు ఆ శోభ గురించి ఆలోచిస్తూనే ఉంటారు అని చెప్పి తిట్టుకుంటూ ఉంటాడు ప్రభావతిని బాలు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా శృతి రవి అయితే వస్తారు. శృతి రవి వచ్చిన తర్వాత అందరూ కూడా హాల్లో నుంచొని మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసిన రవి, ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. మీ అత్తగారు వచ్చిందిరా అని మనోజ్ అనంగాల్ని, మా అత్తయ్య వచ్చాడా, అసలు మా అత్తయ్య ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటాడు రవి. ఎందుకు వచ్చిందో నీకు తెలీదా, మేము ముందు నుంచి మొత్తుకుంటూనే ఉన్నాము తనని నువ్వు రెస్టారెంట్కి తీసుకువెళ్ళొద్దని, కానీ రెస్టారెంట్కి తీసుకువెళ్ళి అక్కడ ప్లేట్లు కడిగిస్తున్నావని తన కూతురు దుస్థితి చూడలేక, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఇదిగో బ్లాంక్ చెక్ మీద ఎంత కావాలంటే అంత రాసుకోండి అని ఒక బ్లాంక్ చెక్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత బాలు దాని మీద 10 కోట్లు రాసి, ఏ బ్లాంక్ చెక్ మీద మీరు ఇష్టం వచ్చినట్టు రాసుకోమన్నారో రాసుకున్నాము అని చెప్పాడు. 10 కోట్లు అనేసరికి అకౌంట్లో అంత లేవు అని అనుకున్న ఈ శృతి వాళ్ళమ్మ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను శృతి, అసలు నువ్వు కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చినట్టే ఉండవు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు, అదేదో మాకు గత్యంతరం లేక తిండికి దికానా లేక నిన్ను రెస్టారెంట్లో పనిచేయడానికి పంపిస్తున్నామని మీ అమ్మ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది, ఎంత అవమానం నాకు, నోటికొచ్చినట్లు ఆ నగలు కొట్టేశారు, అప్పుడు మీకు మర్యాద అనిపించడం లేదా అని మాట్లాడుతుంది, అసలు మీ అమ్మకి ఎంత ధైర్యం అని అంటూ ఉంటుంది ప్రభావతి అలా అన్న తర్వాత, నిజమే కదా, ఇంట్లో వాళ్ళని చూసి మా అమ్మ అలా అని ఉంటుంది, కొంతమందినే చూసి లక్షలు మింగేసిన మీ కొడుకు, దాన్ని సమర్థించిన మీరు, అలాగే మిమ్మల్ని సమర్థించి మీ కోడలు, మీ ముగ్గురు ఒక్కటైతే ఇంట్లో అంతా కూడా నాశనమే కదా అని అంటూ ఉంటుంది శృతి అన్న మాటలకి ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతాం. అంటే నిన్ను ఎప్పుడు ఇష్టంగా చూడలేదా అని అడుగుతూ ఉంటే, నన్నెప్పుడు ఇష్టంగా చూడలేదు, మీరు చూసినా సరే నేనేమీ ఒప్పుకోను, ఎందుకంటే మీరు లోపలేమో కుళ్ళు కుశుద్ధం అంటూ బతుకుతారు, పైకేమో నవ్వుతూ కనిపిస్తారు, డబ్బుంటే చాలనుకుంటారు, డబ్బుతో కొండ మీద కోతైనా దిగొస్తుందని అనుకుంటారు, కానీ అలాంటివి డబ్బుతో జరగవు, ప్రేమతోనే జరుగుతాయి. అసలు మిమ్మల్ని, మీ పద్ధతుల్ని, మీరు చేసే కుట్రలు కుతంత్రాలు చూసి మిమ్మల్ని అత్తయ్య అని గౌరవించడం కూడా నాకు నచ్చడం లేదు. చివరికి ఇంటిని తాకట్టు పెట్టి కుటుంబాన్ని వీధి పాలు చేసే వరకు ఈ తల్లి కొడుకులు ఇద్దరూ కూడా అస్సలు కూడా తగ్గేటట్టు కనిపించడం లేదు అని అంటూ ఉంటుంది శృతి. ఇక శృతి మాటలకి అప్పుడే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది, ప్రభావతి, అసలు నీ ఉద్దేశం ఏంటి, నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఈ మీనా నీకు ట్రైనింగ్ ఇచ్చిందా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఒకళ్ళు నాకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనేదనుకుంటే అది ముఖం మీద చెప్పేయడమే నాకు ఉన్న అలవాటు, నా మనసులో ఉన్న మాటే చెప్పాను, మీరు డబ్బు మనిషి కదా, అందుకే మా మమ్మీ ప్రతిసారి చెక్ బుక్ తీసుకువచ్చి మీకు నచ్చిన అమౌంట్ రాసుకోమని చెప్తుంది, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఇంటి కోడలు కొడుకు బాధపడినా మీకు ఏమీ కూడా పట్టదు అని అంటూ ఉంటే ఆ మాట విని, అసలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, నిన్నంతా కాచి
నిన్నంత కోపంగా నేను చూస్తున్నానా? రోహిణితో పాటు సమానంగానే కదా అని అంటూ ఉంటే ఇంట్లో కోడల మధ్య డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు అంటూ వ్యత్యాసం చూపిస్తున్నారు. కన్న కొడుకునే పరాయి వాళ్ళగా చూసే నీకు నేను గౌరవించడం ఏంటి? అసలు మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే శృతి ఇక ఇదంతా విని కోపంగా శృతి చెంప పగలగొడుతుంది. ప్రభావతి శృతి చెంప పగలగొట్టి, నీ హద్దుల్లో నువ్వు ఉండవు. ఇప్పటి వరకు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చావు. సరిపెట్టుకొని వచ్చాను, పోన్లే అని ఊరుకుంటున్నాను, తెగరెచ్చిపోతున్నావని అంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి మాటలకి అప్పుడే శృతి, మీరు నన్ను ఊరుకుంటుంది ఎందుకో తెలుసా? నేను కోటీశ్వరరాలని. అదే మీనా లాంటిదైతే ఇప్పుడు చేసిన పనికి మీరు ఎప్పుడో బయటికి గెంటేయడమో లేకపోతే మీనాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడమో చేసేవాళ్ళు. మీనా మీద పగ తీర్చుకోవడానికి, మీనాని బయటికి వెళ్లకుండా ఆర్డర్లు తీసుకోకుండా ఆపడానికి ఆ చింతామణితో కలిసి ఇష్టం వచ్చినట్టు మీరు ఆడిన నాటకం తెలియదు అనుకుంటున్నారా? ఇంకా ఎంతకి దిగజారిపోతారో. మీనాని దెబ్బ కొట్టాలని, బాలుని దెబ్బ కొట్టాలని ఎన్ని ఆలోచనలు చేస్తున్నారు. మీరు నాకు నీతులు చెప్తున్నారు ఛీ అని అంటూ అసహించుకుంటుంది శృతి. అప్పుడే ఇక శృతి అలా అనగానే, చూడు మర్యాదగా మాట్లాడు లేకపోతే అని అంటూ మళ్ళీ కొట్టబోతుండగా మీనా అయితే చెయ్యి పట్టుకుంటుంది. ఇక చెయ్యి పట్టుకున్న మీనాని, ఏంటే చెయ్యి పట్టుకున్నావు, వదులు అని గట్టిగా అంటుంది. ఏంటత్తయ్య మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ అమ్మ తీసుకొచ్చిన చెక్ని శృతి వాళ్ళు తీసుకుంటే మీకు ఈ బాధ ఉండేది కాదు, అంతే కదా? అయినా ఆత్మాభిమానం గల వాళ్ళు ఎదుటి వాళ్ళ సొమ్ముతో బ్రతకాలని అనుకోరు, కష్టపడి సంపాదించాలని అనుకుంటారు. మీకులాగా, మీ కొడుకులాగా, మీ కోడల్లాగా ఎదుటి వాళ్ళ సొమ్ముతో పైకి వచ్చి మేము బిజినెస్ మ్యాన్ము, మా నాన్న 25 లక్షలు పంపించాడు అంటూ గొప్పలు ఎవడు చెప్పుకోడు అని మీనా అయితే అంటుంది. మీకు అలా గొప్పలు చెప్పుకునే వాళ్ళంటేనే బాగా ఇష్టం అనుకుంటాం. మరి మీ పెద్ద కోడలు మాకు రావాల్సిన డబ్బులన్నీ కొట్టేసి తన మొగుడు చేత ఫర్నిచర్ షాప్ పెట్టించింది. వాళ్ళ నాన్న పంపించాడని అబద్ధం చెప్పింది. ఏదో 2 దెబ్బలు కొట్టి దాన్ని సరిపెట్టేసుకున్నారు. ఆ డబ్బులే మాకుండుంటే మాకు కూడా లక్షల్లోనే డబ్బులు ఉండేవి, మేము కూడా లక్షాధికారులమే అయ్యేవాళ్ళం. కానీ ఆ డబ్బులు మింగేసి మొగుడు పెళ్ళాన్ని సమర్థిస్తున్నారు. అసలు మిమ్మల్ని అనాలి, ఇప్పటికీ కూడా ఏ తప్పులు చేయనట్టు భలే మాట్లాడుతున్నారే అని మీనా అనడంతో అప్పుడే ఇక ప్రభావతి, చూసారా వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడుతున్నారో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు సత్యం, అసలు చింతామణి ఎవరు? తనతో నువ్వు కలిసి మీనాని బయటికి వెళ్లకుండా చూడడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక ప్రభావతి దానికి ఏమీ మాట్లాడదాం ఇక అంటూ ఉంటాడు బాలు, ఏం లేదు నాన్న, ఆ చింతామణి మీనాకి శత్రువు అంటే తనకి రావాల్సిన ఆర్డర్లు మీనా తీసుకుంటుందని అనుకుంటూ ఉంటాడు. తను ఎలాగైనా పగ తీర్చుకోవాలని మీనాని బిజినెస్ పరంగా దెబ్బ కొట్టాలని చెప్పి ఆమె అమ్మతో చేతులు కలిపింది. ఇప్పుడు భరతనాట్యం నేర్చుకుంటున్నట్టు నాటకం ఆడుతూ అమ్మ దగ్గరే లేనిపోని అన్నీ మీనా గురించి చాడీలు చెప్తూ ఆ రోజు చెయ్యి నొప్పని అమ్మ ఇంట్లోనే ఉండిపోయేలాగా చేసింది ఆ చింతామణి. మీనాని దెబ్బ కొట్టాలని ఆ చింతామణి మాటలు విని అమ్మ కూడా చివరికి మీనాని అడ్డుకోవాలని చూసిందంటూ బాలు కూడా నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే ఇక అంటూ ఉంటాడు సత్యం, రేపటి నుంచి నువ్వు డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుంచి నువ్వు బయటికి అడుగు పెట్టావంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. బయటికి వెళ్ళి బుద్ధిగా డ్యాన్స్ నేర్పుతున్నావు అనుకుంటే ఇలాంటి రాజకీయాలు కూడా చేస్తున్నావా? ఇంకోసారి డ్యాన్స్ నేర్పడానికి నువ్వు బయటికి వెళ్ళినా అస్సలు కూడా ఊరుకోను అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే అది కాదండి, నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది. నా మాట మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఇక డ్యాన్స్ స్కూల్ పెట్టడానికి వీల్లేదు అని సత్యం అయితే చెప్పేస్తాడు. అప్పుడు ఇక ఆ మాట విని చాలా కోపంగా మీనా వైపు తిరిగి, ఇప్పుడు నీకు మనసు ప్రశాంతంగా ఉండుంటుంది, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టే జరిగింది, నీకు సంతోషమే కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి,
ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యతలు. నిజం తెలిస్తే మావయ్య గారి నిర్ణయం తీసుకుంటారని నాకెప్పుడూ తెలుసు అని మీనా చెప్తుంది. మీనా అన్న మాటకి అప్పుడే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని